నెంబర్ చెప్పమ్మా. 77770291918483 సార్. అదే నెంబర్ 83 లాస్ట్. ఎవరన్నా రైతులు ఒకవేళ అడిగితే ఇక్కడ ఆయన ఎవరైనా వేసే డ్రాప్ ఐసీలు అంటే నీ పేరు చెప్పాక సరే సార్. ఇప్పుడు మన అంగడికి వస్తుంటారు నీళ్ళకి నమ్మి రైతు అడిగినప్పుడు వేసేయడం లేదంటే నీకు చేసిస్తాం. సర్లే సార్. నీకు ఇప్పుడు ఏం పంట అయితే ఉందో అదే పంట చెప్పు. నీకు లాస్ట్ పంట అయిపోయినప్పుడు వచ్చి అడుగుతాం. సర్లే సార్. ఎందుకంటే బాగా వస్తేనే కదా నువ్వు 10 మందికి చెప్పేది. చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు ఊర్లో ఎంతో మంది అడిగారే కాబట్టి నువ్వు నన్ను పిలిచేవే. చాలా మంది వచ్చినారు రోడ్ నుంచి ఏం పత్తింది బాబా అనుకుంటా పోతుంటారు. మరి దానికి లేదు మరి పక్కన అవతల లేదు. వాళ్ళు దండి ఖర్చు పెట్టినారు, నాకనే ఎక్కువ పెట్టినారు. వాళ్ళ డబ్బులు ఉన్నాడు కదా, డబ్బులు ఏంటంటే వాళ్ళు ఎక్కువ పెట్టినారు, నాకు తక్కువ పెట్టినాను. బాగైతే బాగుంది. నేను కూడా అక్కడ వరకు పోయేసి నువ్వు మ్యార్ వరకు పోయేసారు. ఇదే ఉంటుంది మ్యార్ వరకు పోయి ఇద్దరు అడ్డేటెడ్ ఫెయిల్ లేదు. లేదంటే అడ్డేటెడ్ మ్యార్ వరకు పోయిరా. మన ఊరు పైకి నువ్వు ఒకటి ఇప్పుడు వేసిండేది. నన్ను ఒకటే చెప్పాను. కొంతమంది మన మాట నమ్మడం లేదు. నువ్వేం మా లెక్క మంది తెచ్చుకుంటాం బాబా. ఆడ వచ్చినప్పుడు ఎవరు చెప్పింది? మనోళ్ళేనా? మనోళ్ళే మరి. కిరాణా బ్రిటిష్లో వచ్చిండ్రా? నేనేమన్నా ఉంటేనే ఆ రోజు ఆడ నీ ఉంటివి. అదే కూర్చొని చెప్పాను కూర్చొని పని చెప్తివి. ఇది తీసుకో, పత్తి ముందు వచ్చింది తీసుకో, బాగుంది చూడ అని చెప్పి గుర్తుపట్టినావు. నన్ను గుర్తుపట్టినాను. అదే గుర్తుపట్టినావా లేదని నేను ఊరుకున్నాను. నువ్వు చెప్పింది నాకంటే ఐడియా లేదమ్మా. మీరు ఇచ్చింది తీసుకుపోతాను. కరెక్ట్ చూడు. మీరు మీ నమ్మకం మీద తీసుకుపోతాను. బాగా రావాలి పంట అని అడిగి మరి అడిగి తీసుకున్నాను. భరోసా చూడండి. మీ భరోసా మీద తీసుకుపోతున్నాను. నన్ను లేకుంటే తీసుకోపోనంటే అయితే తీసుకో అని ఒక ముందు పెడుతుంది. ఇవే తీసుకోపో అంటే ఇవే గుర్తుకొచ్చేదే. అదే భరోసా మీద ఊకి ఏం టెన్షన్ తీసుకోదా. కొత్త ఇత్తనము ఇదే సంవత్సరం నీకు ఇయ్యడము అని చెప్పిన. నేను బయటకు వేరేతో చూసి వచ్చిన డెమోలు. ఫస్ట్ నీకే ఇచ్చేదని చెప్పిన. గుర్తొచ్చింది. ఆ రోజు మీ నమ్మకం మీదే తీసుకుపోతున్నాను. నన్ను నా సొంతం అంటే తీసుకోను అని చెప్తే కదా. చెప్పినట్లే ఉంది కదా. చెప్పినట్లే ఎట్లా చెప్పింటే అట్లా ఉంది. పాపం ఏం పేర్లేదు. ఎందుకంటే రైతుకి బాగుండే ఇతను మనము ఇంకా ఒక ఒత్తి చెప్పాలా. అందుకే అంటే చూసిండే లేదు మీరు. చాలా మంది అవి ఇవి చూసి ఇది అయిపోయినారు. కానీ నువ్వు కూడా బాగా మెయింటెనెన్స్ చేసావు. అయినా ఇదే ఇత్తనం ఇక్కడ పెట్టినాను వానకి. ఏమేమి దానికి మందు కొట్టాను, మందు వేసాను. కాపు బుద్ధి నిండా కాపే ఉంది. ఇదే ఇత్తనమే. బయలుపొలము. ఇదన్నా 2 సార్లు నీళ్ళు కట్టే అసలుకి లేదు. ఏమేం లేదు. ఎన్ని ఉండొచ్చు కాయలు దానికి? ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ వెనకేసాను కదా. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎన్ని రోజులు పైరు ఉండొచ్చు? అది ఇప్పుడు 2 నెలల పైరు సార్. 2 నెలలు. ఇది 3 నెలలు. 3 నెలలు అయినా 3 నెలలకి బాగా కాపు చూడు. బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి చూడు. నువ్వు ఏ కొమ్మ కన్నా చూసుకో, ఏడాది చూసుకో. మరి కాయ కూడా లావు ఉంది కదా. కాయ కూడా లావు ఉంది సార్. ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఏమో మొగ ఇత్తనాలు వస్తారంట కదా. మొగ ఇత్తనాలు కంపల్సరీ వేస్తారు. మరి ఇప్పుడు చూడు, ఇది గాలి పెట్టుకుని దానికి ఎట్లుంది. చాలా మేలు సెపరేట్ ఉంది. మన వాళ్ళు ఏమంటే ఊకి నింపుతారు. పగిలేదు చెట్టు. ఇది గాలి ఆడితే ఇంకా సాగుతుంది. ఇది ఇంకా ముందుకు సాగుతుంది. చూడుతూ అనుకో ఇంకా హైట్ పెరుగు. మొత్తం బ్రాంచెస్ వస్తాయి. ఇంకా కట్ చేస్తున్నాను ఇంకా ఆడా కదా. ఇది ఆడు చేసాం. ఆడాడు చేసిన సెట్ అయింది. కట్ చేసి అంటే నువ్వు యా చెట్టు కానీ చూసుకో. ఎన్ని ఉండొచ్చు అందాజు? ఇప్పుడు ఎన్నిసావు? ఎన్నిసుకున్నాం సార్. 100 మగ్గుతా నుంచి 101 వచ్చింది. 101 మొగ్గుతో. మామూలుగా అయితే ఒక 60-70 కాయలు ఒకటే. ఎన్నిసావు అయితే ఈ మాత్రం ఉంటే పర్లేదు కదా. ఇది మాత్రం ఉంటే నాకు అంత ఉంటే అదే ఉనిందే పర్సంగా పగిలితే నాకు చాలా ఏరేది అవసరం. ఇవి ఏం పురుగు లేకుండా చూసుకో. నేను పురుగు కాపాడుకుంటున్నాను సార్. నన్ను ఎట్టి పరిస్థితుల్లో నాకు తినేక లేకున్నా కూడా మొదటి ఆడ పురుగు ఇంతవరకే పట్టలేదు. లేదు కనబడడం లేదు కూడా. సార్ ఇచ్చింది మందు ఇది. అదే శ్రీనివాసులో. అవునా? అతని మందుని రికార్డు మా గడ్డకే కదా. ఆయన మందకి ఇత్తనాలు కూడా పంపించేది. మరి వాటికి పోండి మంచి ఇత్తనాలు ఇస్తాను. సీట్ రాసి ఇచ్చాడానికి వాటికి పోని ఆడ సీటు పట్టుకొని వచ్చినట్టు నువ్వు అతనికి వచ్చి అతని ఇచ్చింది. అతని సీట్ రాసి ఇచ్చింటే నీతో ఉంటే సార్ అంటే ఇక్కడ పో ఆడ ఉండవు పోనీ. ఇది సీటు పట్టుకొని వచ్చి ఆ స్వామి చెప్పాడే నువ్వు ఏ ఇత్తనం ఇస్తావో ఈ నమ్మకమే అని చెప్తివి. అంతే మరి. అడిగలేను సార్ నేను ఊరున్నా కానీ అంగడికి పోతే చక్కెర వాళ్ళని అయితే అడుగుతాను. ఏం బాగా కనపడదు అంటాను. ఇప్పుడు మన అంగడి వచ్చేసి ఇత్తనాలు ఒకటే కాబట్టి మనం కూడా అట్లా ఇచ్చేసేకి రాదు. మరి నువ్వు ఏ చెట్టు కానీ చూడు. ఇవి ఆటి వరకైనా పో సార్. ఇదే కాదు చేయనంతా చూసుకో.
నన్ను సుడు చెప్పాలని అట్లా లేదు విత్తనం మంచిది తినక నన్ను అట్లా సుడు చెప్పావు సార్. ఇప్పుడు వాస్తవంగా చూస్తున్నాం కదా చేనులోనే చూస్తున్నావు కదా నీవే. 10 మంది రైతులు చూడాలా చెప్పాలా మరి అందరూ మా ఊరు వాళ్ళంతా బాబా ఏమబ్బా ఏం చేసావు దాని కథ అంటారు. అంటారా? బాగా చేసినప్పా చేను భలే బాగుందని. మా రెడ్డిది చేను ఇది నేను చేసానా, ఆయన ఉండి ఏం చేను అట్లా పెంచేవా అంటాడు కదా. ఎప్పుడు పెట్టలేదు వాళ్ళు ఎవరు ఎప్పుడు పెట్టారో వాళ్ళకి ఎవరికో వాళ్ళకి ఇస్తుంటారు వాళ్ళు. చూడు ఎట్లుంది ఇప్పుడు చెట్ల చూడు ఇటు కనబడతా బాగా. ఆటకన్నా చూసుకో సార్, ఇదే కాదు లేదు నేను ఆర్ట్ వర్క్ అనుకోసి చూస్తున్నాయి. వీళ్ళు మన కొనాలని చూసి చెప్పేది కాదు, మరి మధ్యలోకి రావాలా ఎప్పుడే కానీ. అంతే నువ్వు ఆ మేరకు పోయినా అయితే కదా. ఎద్దు పడింది సార్ ఇదంతా కొలుకు. అదే నేను అంటే కదా ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ బాగుంది మరి. అక్కడ లేదు ఇది ఉంటుంది ఇట్లా నల్లగుండా చెట్లు ఆ గ్యాప్ కొనింతానా లేచావు. దీన్ని ఉన్నింది సార్ పెడతాను వరుసగా. మరి చూడు సార్ నేనే చూసుకోండి. ఇటు తెగిపోతే ఇటు ఉంటుంది చూడు. అది ఎవరో కట్ చేసినారు దాన్ని, ఏమన్నా పశువు గిసు ఇది చేసింటుంది. ఏదో కట్ అయ్యేదా నన్ను చూసలేదు. ఎన్ని కొమ్ములు అది సిగర్ రాలేదు చూసారు పైకి. అంతే సైడ్ ఇదైపోతాయి, సైడ్ గుంటుకుపోతుంది. అయితే పర్లేదు మొత్తము. పర్లేదు సార్, నువ్వు నెలకు చూసుకోరా సార్. ఫెయిల్ లేదు. పేరంటే నేనే చెప్తా ఏం మిత్ర నువ్వు ఈ పాటికి రానిస్తుంటే మమ్మల్ని. లేదు సార్ రానిస్తుంది. నేనేంటి రానిస్తాను ఇప్పుడు బాగా మంచి ఇచ్చిన దానికి నొక్కుతాను. అదే అదే లేదు మీకు బాగుంటే మాకు బాగా. మరి అదే కదా సార్ నాన్న అనేది తిప్పిపోతుంది. మీరు బాగుంటే మాకు కూడా మంచి ఇత్తనాలు ఇస్తారు. ఇప్పుడు మీరు సంతోషంగా చెప్తున్నారు, మాకు అదే ఆనందం. మేము అడుగుతాం అదే కదా సార్, బాగుండేది మనం ఇచ్చే బాధ్యత మంది. మరి ఆ రోజు చెప్పాము వస్తామని, నువ్వు పిలిచినట్టు వచ్చి చూస్తున్నాము. ఆయన 3 సార్లు వచ్చినాడు. మరి మనము ఇచ్చేటప్పుడే చెప్తాము అది వస్తాం లేపంటే ఖచ్చితంగా మీరు గుర్తు చేస్తే చాలు వస్తాం మేము. అదే సార్ ఏంటంటే చాలా మంది తిరుగుతుంటాం. ఇప్పటికి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఫోన్ చేసినతోనే వస్తున్నాయి. నువ్వు లేకుంటే అక్కడ క్యాంప్ పోతుంటాను. జాల మంచి గీల మంచి అంతా మన వాళ్ళు ఎక్కువ వేసేది ఇదే. అవులే ఈసారి వేసిండేది. అవులే జాల మంచిలో లేదు, ఇద్దరే ఉన్నట్టు కదా వేసింది సార్. ఉన్నారు చాలా మంది ఉన్నారు. తర్వాత తీసుకుపోయినారు అంటే వీళ్ళు కొత్తది కదా మనకు వచ్చిండేది. అవులే నేను 2-3 ఏళ్ళు జాల మంచి వాళ్ళకి ఇచ్చేకి. అంటే ఒక్కోసారి ఒకటి వచ్చినప్పుడల్లా చేంజ్ చేపిస్తా. అవులే అట్లా ముందు అంటే ఏమంత బాగుంది వచ్చినట్లు. ఎవరు లేవంటావు? ఎవరు వేసారు సార్? ఓకే చాలు.